రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలు కానీ, విద్యారంగానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, అదేవిధంగా వైద్య రంగానికి ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏవి కూడా అమలు కావట్లేదు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు ఉచిత వాగ్దానాలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రజలు మర్చిపోయిండు, రైతులు మర్చిపోయిండు, విద్యార్థులను, యువకులను అందరూ కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ చాలా ప్రధానమైనటువంటి రైతాంగం యొక్క సమస్యలని పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఏ రోజు కూడా రైతులను పట్టించుకోకపోక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతాంగానికి బోనస్ ఇస్తానని చెప్పిండు, పంటకు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ బోనస్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. రైతు రుణమాఫీలు అన్నాడు, అవి కూడా సక్రమంగా కాలేదు. ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 7వ గ్యారెంటీ కూడా ఇస్తానని చెప్పినటువంటి ఎవరు అడగకుండా కూడా 7వ